తెలియజేయాలని మీ మధ్యకు రావడం జరిగింది. మరి దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టిదని పరిశుద్ధ గ్రంథమందు రాయబడి ఉంది. కాబట్టి మానవుడు నేటి దినాల్లో మరి పాపాన్ని కలిగి ఉన్నాడు, జన్మ కర్మ పాపాలను అనుభవిస్తూ ఉన్నాడు, పాపము నుంచి విడుదల పొందాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధంగా తెలియజేస్తా ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులు పరుచునని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి మానవుని యొక్క పాపం పోవాలన్నా, పరలోకం దక్కాలన్నా, ముక్తి దక్కాలన్నా మరి ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే యేసు ప్రభు వారి జన్మ కర్మ పాపాల నుంచి విడిపించి ఆయన రక్షణ మార్గాన్ని మరి అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి యేసు ప్రభు వారు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడని చెప్పారు. కాబట్టి యేసు ప్రభు పరలోకానికి వెళ్ళేటువంటి మార్గం అనే సత్యాన్ని మీరు అందరూ గ్రహించాలని మరి మనం చేస్తా ఉన్నాం. దేవాతి దేవుడు ఇంతవరకు మరి ప్రభు మనకు తోడుగా ఉండి మరి ఆయనిచ్చే రక్షణకు పాత్రులుగా చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మానవుని యొక్క పాపం పోవాలన్నా, పరలోకానికి వెళ్ళాలన్నా యేసు ప్రభు నేనే మార్గానని చెప్పారు. కాబట్టి ఈ లోకంలో ఉన్నంతకాలం మరి మానవుని ఆయుష్ 70 సంవత్సరాలు 85 సంవత్సరాలు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కాబట్టి ఈ లోకం విడిచిన తర్వాత మరో లోకం ఉంది, ఆ లోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభు మానవ జాతిని ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టారు, సిలువలో తన రక్తాన్ని చిందించి మానవ జాతికి పాప క్షమాపణను అనుగ్రహించారు. అయితే మేమేం చేయాలండి అని మీరు అడిగినట్లయితే, యేసు ప్రభు నేను పాపి నన్ను క్షమించని ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు, యేసు ప్రభు మీ హృదయంలోనికి వచ్చి మీ పాప భారాన్ని తీసివేస్తారు, మిమ్మల్ని నిత్య జీవానికి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తారు. కాబట్టి యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి, మరి అప్పుడు మీ కుటుంబం రక్షించబడుతుంది, నిత్య జీవానికి పరలోక రాజ్యానికి మీరు వారసులుగా చేయబడతారు. అటువంటి కృపా ధన్యత దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న యేసు ప్రభువా,